ఏంది బ్యాక్ సైడ్ ఇక్కడ ఇక్కడ చూడుర్రి మొత్తం కమిలిపోయి ఉంటాయి, కాళ్ళకు మొత్తం కమిలిపోయి ఉంటాయి, చేతులకు ఇక్కడ కమిలిపోయి ఉంటాయి. ఇట్లా అది మోకేసుకొని పోతారు కదా, మొత్తం ఇట్లా మొత్తం కమిలిపోయి ఉంటుంది. వాళ్ళు ప్రకృతికి సంబంధించిన ఆయుర్వేదంగా పిలువబడే కళ్ళు కానీ, ఈత కళ్ళు కానీ, తాటి కళ్ళు కానీ, పరుపుతాడు కళ్ళు కానీ, ఈ కళ్ళంతా తీసుకొచ్చి మనకు పోతారు. కానీ తాడి చెట్టు ఎక్కి దిగితే మీరు 10 గోళల బాయి తాడేసుకొని దిగినంత ఈజీ, అంత కష్టం ఉంటుంది తెలుసా. అక్కడ ఎంత సాహసం చేస్తారంటే గౌడన్నలారా, నిజంగా మీకు సెల్యూట్, నిజంగా చెప్తున్నా కదా. కానీ అలాంటి మా గౌడన్నలను నిన్న నాకు చాలా బాధ అనిపించింది. 45 నిమిషాలు నాన్ స్టాప్గా లైవ్ చూసిన. అబద్ధం ఎందుకు, నిజమే చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తాడు అని అదే అనుకుంటా కూకున్నా. పాపం అనిపించింది అన్న, నువ్వు ఏమన్నా అనుకోరు. గౌడన్నలారా, ఇది మీకోసమే పెట్టినప్పటికీ కూడా ఇందులో మీ చింతన మాత్రం నాకు బాధ అనిపించింది. 45 నిమిషాలు తాడి చెట్టు మీద ఉన్నారండి. నాట్ ఏ జోక్ అది. ఇప్పుడు మనం బావిలో దిగిన తర్వాత 3 గోళలో 4 గోళల కాడ ఆ తాడు పట్టుకుని ఎంతసేపు ఉంటాం కాదా. గౌడన్నలు కూడా నిన్న గట్లనే ఉంటే మస్తు రందైంది నాకు, నిజంగా చెప్తున్నా. ఇక చూడుర్రి, సారేమో ఇక్కడ కూకున్నాడా, ఇక మా గౌడన్నలు చూడుర్రి ఎంత కట్టం వచ్చిందంటే నిజంగా నాకు కళ్ళల్లా అదేదో పాట ఉంటుంది చూడుర్రి, ఆ పాట యాదకో. చెమ్మగిల్లకే రాములమ్మ తల్లడిల్లకే. అక్కడేమో వ్యక్తిని అఘాయిత్యం చేస్తారు, ఇక్కడ వ్యక్తులను నిలబెట్టి ఒంటి మీద నొప్పి తెప్పించే పరిస్థితి. ఇగో చూడుర్రి, మా గౌడన్న కాళ్ళకి ఇక్కడ మొత్తం కమిలిపోతాయి, ఇగో ఇక్కడ కమిలిపోతాయి, చేతులన్నీ కూడా అరచేతులలో ఇట్లా చూడుర్రి బొగ్గలు వచ్చి కాయలు కాసి ఉంటాయి. ఇగో ఇక్కడ ఒక గౌడన్న, ఇగో ఈడో గౌడన్న, ఈడో గౌడ. ఏందన్నా ఇది, మస్తు బాధ అనిపించింది అన్న నాకు. గౌడన్న నువ్వు ఏమన్నా అనుకో, నన్ను తిట్టుకున్నా మంచిదే, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే నీ మీద అంతా ప్రేమ ఉంటే ఆ చెట్టు మీకెళ్ళి 1 నిమిషం సరే ఆడ మీ కార్యక్రమం కోసమే మీకే మంచి చేస్తున్నారు కాబట్టి ఎక్కి దిగిరి ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోవాలి. కానీ ఆ చెట్టు మీద ఉండి మాట్లాడు ఏందన్న, నేను చెప్తున్నా కదా, మీరు ఆ చెట్టును ఎంత తల్లిలా భావిస్తారో నేను అంతకంటే ఎక్కువ చెప్తున్నా. చెట్టు మీద ఎంతసేపు ఉంచుతాడన్న. ముఖ్యమంత్రి గారు మహా అంటే వాళ్ళకి ఇచ్చే పరికరాలను ఇచ్చిర్రు, సరే ఎక్కిర్రు, దిగాలి కదా. దిగినాక మాట్లాడితే తప్పే ఉన్నది. వాళ్ళ ముంగట్నే కూర్చోబెట్టుకొని 4 కుర్చీలు వేసుకొని మాట్లాడితే ఏమైంది. 45 నిమిషాలు ఉన్నారండి. ఇగో రాసుకొచ్చిండు ఆయన, రాసుకొచ్చిండు. అరగంటకు పైగా కూడా ఆ చెట్లపైనే గౌడన్నలు కాళ్ళు నొస్తున్నా భరిస్తూ నిలబడ్డ గౌడ్స్ చూస్తూ ఉండిపోయిన ముఖ్యమంత్రి సీఎం తీరుపై సర్వత్రా విమర్శ. నిన్న ఇది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు అంటే నా మిత్రులు ఉంటారు కదా, చెట్లు ఎక్కుతారు కదా, మామ ఈడనొస్తాయి, ఇగో ఇదంతా అలవాటు అయిపోతుంది. అయినా కూడా తాడి చెట్టు మీద ఎంతగానో ఉండాలంటే మెరేస్తాడు కదా, ఆ మెరేసే అంతసేపటి వరకు ఏం కాదు మామ, 5-10 నిమిషాలు అయితే మస్తు ఇట్లా కాళ్ళన్నీ గుంజుకొస్తాయి, నరాలన్నీ ఇట్లా సులుకుమని పొడుస్తాయి అంటాడు. నేను ఆయనకి ఫోన్ చేసిన, ఏంద్రా ఎంతసేపు ఉండగలుగుతారా మీరు చెట్టు మీద అంటే అని నేను అడిగిన మా దోస్తుని. గంతసేపు ఉంటాం మామ, ఎంత కాళ్ళను వచ్చినాయి వాళ్ళకి అన్నాడు. మస్తు బాధ అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నా కదా. అది అధికారికంగా వాళ్ళకు ఏంది అంటే వాళ్ళకు సరే మంచి కార్యక్రమే కావచ్చు, కానీ వాళ్ళని పిలిచి చేరేసి, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొన్నబడే నేత కదా, మీ పక్కన షేర్ వేసుకొని కూకోపోతారు. లేకపోతే మీ పక్కనే ముంగట ఎదురుగా 4 షేర్లు వేసుకొని కూకొని మాట్లాడవచ్చు కదా. ఎంత దారుణమైంది ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరే ఆలోచించాలి, ఎంత ఘోరం ఇది. నాకు నిన్న మస్తు రందైంది, నేను చెప్తున్నా కదా. గౌడన్నల బాధ వర్ణాతీతం. మీరు ఏమని అనుకోరు, గౌడన్నలను నేను ఊళ్ళల్లో చూస్తూ ఉంటా, మా శిల్కల కాడ బాయిల కాడ ఊళ్ళల్లో సాయితగాలు దోస్తులు సుటపోలు ఊళ్ళల్లో ఎట్లుంటుంది బాబాయ్ పిన్ని గిట్లనే ఉంటాయి వరుసలు, ఎట్లు చూస్తాం కదా గట్ల. 45 నిమిషాలండి, నాట్ ఏ జోక్. రియల్గా కూడా చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి గారు అట్లా ఎందుకు మరి కనీసం అధికారులన్నా చెప్పలేదా, లేకపోతే మళ్ళీ హైలైట్ ఏంటంటే వీళ్ళు చెట్టు మీద నిలుచుంటే కింద పోలీసు వాళ్ళు ఉండే. అరే ఏడున్నారా, కనబడతారా, వీడియో ఉందా, లేట్ అవుతుందా, సరే వీడియో అప్లోడ్ చేస్తా చూడరు మీరు, నేను దాన్ని మార్కు పెట్టి అప్లోడ్ చేస్తా. ఇగో ఈడే పోలీసు వాళ్ళు ఉంటారు, ఇగో ఈడ. అరే ఏందండి, ఇగో ఇక్కడ మా గౌడన్న చూడు ఎంతసేపు ఉంటాడు. అయ్యా రాములా, నిజంగా మీ పాదాలకు వందనం. ఎంతసేపు ఎట్లున్నారో ఏందో. అరగంటకు పైగా, ఇక అరగంట 45 నిమిషాలు నేను అయితే చూసిన. ఆ లైవ్ వచ్చినంతసేపు అయితే వాళ్ళు ఆనే ఉన్నారు. మస్తు బాధ అనిపించింది గౌడన్నలు చూస్తే. నిజంగా గౌడన్నలకు సంబంధించి నిన్న ఇది నిజంగా దాన్ని ఏమంటారు పథకం ప్రారంభించడేమో కానీ, కాటమయ్యకు సంబంధించి ఆ పథకం ప్రారంభించడేమో కానీ నాకు మస్తు బాధ అనిపించింది. ఇక ఇది నేను చెప్పలే, ఏది ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతి. ఇప్పుడు వాళ్ళ ఫార్ములా అది. అప్పుడేంది, జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు అన్నారు కదా. ఇప్పుడు అట్లా కాదు, హస్తం గుర్తుకు ఓటేసిన అని అందరిని దన్నుర్రు అనే కాడికి వస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఒకసారి చూడండి.
పెన్షన్ల రికవరీపై వెనక్కి తగ్గని సర్కార్, అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం, ఆదేశాలు జారీ చేసిన సిఎస్. ఏంది పెన్షన్ల రికవరీపై వెనక్కి తగ్గిన సర్కార్? ఏం జరిగింది అంటే పెన్షన్ల రికవరీపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. అనార్హులుగా భావిస్తున్న పథకాల లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం, నగదును రికవరీ ప్రక్రియ ఆపాలని ఆదివారం అధికారులను ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా 1826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పింఛన్ల తొలగింపు 1826 మంది జాబితాను రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలకు పంపించారు. రైట్, ఇక్కడ ఒక మాట మాట్లాడతా ఏమనుకోరు కదా, ఏమనుకున్నా నాకేమవుతుంది, అది అయ్యేదే ఉన్నది కానీ ఊసిపోయి బొచ్చుతో సమానం. అధికారం అనేటువంటి సిగ్గుశరం ఉండదా? మనిషి కాదా? చదువుకోలే, అన్నం తినలే, తెలియదా, అక్షరాలు కనవాళ్ళే అని ముసలవ్వకి ఇట్లనే తిడుతుంది, పొల్లు తిడుతుంది ముసలవ్వ. ఎందుకు అంటే నాకు ఇచ్చే రోజు కనవాళ్ళే బిడ్డ, ఇవాళ ఏదో పింఛన్ ఇచ్చినా నాయనాకి అని వస్తాడు వాని అయ్యే ఏమన్నది వాని అయ్యే ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా, ఇట్లనే అన్నది ముసలవ్వ. ఆమె భాషలనే చెప్తాను, వాని అయ్యే ఇంట్లోకి వెళ్ళే ఇస్తాలా, ఏమన్నా పింఛన్ నా పైసలు కాదా, నేను పన్ను కడతలేనా, ప్రతి దాంట్లో పోతలేవా అన్నది ముసలవ్వ. నేను షాక్ అక్కడ. ఏందవా నీకు నోటీసులు ఇచ్చిలు కదండి, నోటీసులు ఇస్తారా బిడ్డ, వాని తలపండు వల్ల వారు చదువుకోలేవా, నీకు తెలియదా, ఇచ్చేటప్పుడు తెలియదా, సోయలేదా, ఇప్పుడు పైసలు అంటారు. నీ ముసల్దాన్ని కాల అటు పెడితే ఇటు పెట్టి రాదు, ఇటు పెడితే అటు పెట్టి రాదు. సావుదాలకు వచ్చిన నా ఉసురు తీసుకుంటున్నారు. ఏం కాంగ్రెస్ వాళ్ళు, నా మనవాడు వచ్చి దండం పెడితే కాలు మొక్తా అంటే ఒకటెత్తే ఇలా మనవని ఫోన్ చేస్తే ఆడే పొలు తిడుతుండు. గిట్లా మాట్లాడతారు. ఊళ్ళో రియాలిటీ ఇది. 1826 మందిని తీసేస్తా అని నోటీసులు ఇచ్చిన సిగ్గుండాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వంది కాదు, ఇది తప్పు అధికారులది. కొంతమంది అధికారులు ఇట్లా సెల్యూట్ చేస్తా, కొంతమంది అధికారులు ఠూ మీ బతుకులు జడా అంట, డైరెక్టే అంట మీ బతుకులు యాక్టు అని గాండ్రించి చూస్తారు చూడు, అట్లనే చూస్తాం మిమ్మల్ని. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారుల ఎంపికను ఎవరు చేస్తారు, ఆ ప్రాసెస్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం మీకు ఆదేశాలు ఇస్తే వాటికి సంబంధించి మీరేం చేయాలి, వాట్ ఈజ్ వాట్, ఎవరు అర్హులు కాదో తేల్చే పని మీ చేతిలో ఉంటుంది. అది ఇచ్చినాక ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పింఛన్కు సంబంధించి వాళ్ళ అనర్హులు ఎందుకు? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా ఉన్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఉన్నారా? సిగ్గు అనిపిస్తలేదు రికవరీ నోటీసులు పంపనీకి. ఇట్లనే తిడుతున్నారు. ఇది మళ్ళీ నా భాష అనుకునేది, వాళ్ళు చెప్పే వాళ్ళ పూనకం నాకు వచ్చింది, అట్లా చెప్తున్నాను నేను. అమ్మోరు పూనుతారు కదా, మీరు నమ్ముతారు కదా, ఇట్లనే నాకు వాళ్ళ పూనకం వచ్చింది. నేను చెప్తున్నా కదా అధికారుల తప్పు. నేను చెప్తున్నా కదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అధికారి అనే వ్యక్తి నీతివంతంగా పని చేస్తే అంత సెట్ అవుతుంది, వ్యవస్థలు ఏదైనా సెట్ అవుతుంది. ముసలోళ్ళ కట్ట పింఛన్ల గురించి తీసుకుంటా చెప్పినా కదా, కేసీఆర్ అత్తే భూములు భూములు కాదవ్వా నిన్నే అమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. ముసలోళ్ళు అందరూ అమ్మినా ఆశ్చర్యం లేదు. అంటే మీ పింఛన్లు తీసే తులం బంగారం అన్నారు, తుడుక్కున ఏడమైంది తులం బంగారం వస్తుందా? నిన్న ఆయన పేరేం పేరు, ఆది శ్రీనివాస్, వెమ్లవాడనా, వెమ్లవాడనట. వాళ్ళ బ్యాచ్ ఏం చేసిందో నిన్న చూసిర్రు కదా, పింఛన్ కాడ 8,000 రూపాయలు వసూలు చేసిండట ఒక్కొక్కరు. సారీ అదేంది కళ్యాణ లక్ష్మి కాడ 8,000 అయినా రాలేదట, పోలు తీర్చిండు. గట్టు ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ కథ. నేను చెప్పినా కదా వీళ్ళ మామూలుగా ఉంటుంది అనుకుంటారా, వీళ్ళ రచ్చవే. ఇగో నిన్న ఈ డైలాగ్ కూడా బాగుండే, పసుపు అంటే నాకు ఇష్టం, ఆ టీషర్ట్